సంక్షేమ సారథి వేదిక వచ్చే లోపు ప్రియతమ నాయకులు పార్లమెంటు అభ్యర్థి కిలార్ రోసే గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరి తరపున నేను కోరుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర జన హృదయ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతా ఉన్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ మన పొన్నూరుకి మీ అందరు కూడా తెలుసు. గత 5 సంవత్సరాల నుంచి మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పొన్నూరు వస్తారని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాం. అవునా కాదా? ఈరోజు కుదిరింది అది. ఇవాళ మీ అందరూ కూడా తెలుసు, ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఇవాళ మీ అందరూ కూడా తెలుసు, మన నాయకుడు ఒకటే మాట చెప్తాడు, ఈ రాష్ట్రం మొత్తం కూడా పెత్తందారులకి పేదలకి జరిగే యుద్ధం ఇది. మనం ఎవరైపున్నాం? సామాన్యులు పేదల తరపున ఉన్నాం. ఏదైతే ఈ కూటమి సభ్యులు ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు వర్గం ఇవాళ పెత్తందారుల వైపు ఉన్నారు. పెత్తందారులకి లబ్ధి చేకూర్చే ఆలోచనే తప్ప ఎప్పుడైనా సరే సామాన్య కుటుంబాలకి పేద కుటుంబాలకి ఏ రోజైనా మంచి చేశాడని అడుగుతా ఉన్నా. ఏ రోజు కూడా చేయలా. ముఖ్యమంత్రిగా 3 సార్లు గొప్పలు చెప్పుకుంటాడు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటా ఉంటాడు. కానీ ఈ రాష్ట్రంలో పేద కుటుంబాలకి సామాన్య కుటుంబాలకి ఏ రోజైనా పూర్తిగా మంచి చేశాడని అడుగుతా ఉన్నా. ఏ రోజు చేయలేకపోయాడు. ఈ రోజు ఏదైతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట ఇచ్చారో ఆ మాట అనుగుణంగా ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేకుండా ప్రతి ఇంటింటికి వాలంటీర్ చేరి అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించారా లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మన గ్రామంలో కానీ మన పట్టణంలో కానీ ఎక్కడైనా సరే ఒక్క కుటుంబానికి అర్హత కలిగిన ఒక్క కుటుంబానికి నాకు సంక్షేమం అందలేదని చెప్పడానికి ఒక్క కుటుంబం ఉందా అని అడుగుతా ఉన్నా. ఎక్కడా లేదు. ఇవాళ దీనికి ఏం సమాధానం చెప్తాడు చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అని చెప్తా ఉంటాడు. ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఈ రాష్ట్రంలో పెత్తందారులకి లబ్ధి చేకూర్చాడే తప్ప ఎక్కడా కూడా సామాన్య కుటుంబాలకు పేద కుటుంబాలకు ఏ రోజు కూడా లబ్ధి చేకూర్చలేదు. ఇవాళ సంక్షేమం ఒకటే మీకు అర్థమవుతా ఉంది. ఇవాళ ఎందుకు ఇంత సంక్షేమం అందిస్తా ఉన్నారు? ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. ఇవాళ దేశవ్యాప్తంగా పేదరికంలో ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. దాదాపు 60 నుంచి 70% కుటుంబాలు ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోవాలా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సంక్షేమం ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలి, పేదరికంలోంచి బయటికి రావాలనే ఉద్దేశంతోనే ఇవాళ సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నారనేది మీరందరూ కూడా గమనించాలి. అందుకనే దేశవ్యాప్తంగా ఏదైతే పేదరిక నిర్మూలన 11% ఈ రాష్ట్రం ఉందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల తర్వాత 6% దిగిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంకల్పం బలంతో ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేస్తా ఉన్నారో ఇది ఒకటి మీకు అర్థమవుతా ఉంది. అందుకనే రానున్న సంవత్సరాల్లో కూడా రేపొద్దున జరగబోయే ఎలక్షన్స్ లో మీరందరూ కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి చేసుకోబోతానా లేదా? ఎస్, ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత మరింతగా ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన ఇవాళ పూర్తిగా అంతరించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించారు. అందుకని ఈ రాష్ట్రంలో నిన్నగాక మొన్న మీరు చూస్తుంటారు, మన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఈ రాష్ట్రంలో ప్రజారంజక పాలన, ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న కుటుంబాలు, పేదరికంలో ఉన్న కుటుంబాలు, సామాన్య కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా బలోపేతమై వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకొని ఉన్నత స్థాయిలో స్థితిలో వాళ్ళు నిలబడి ఉద్యోగం సంపాదించిన రోజు ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతమైనప్పుడు నిజమైన అభివృద్ధి సాధిస్తుంది ఆంధ్ర రాష్ట్రం. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పునాదులు వేశారని చెప్తా ఉన్నా. మీరందరూ గమనించాలి, ఏదైతే ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత
ఆంధ్ర రాష్ట్ర విభజన అయిన తర్వాత 2014, 2019 మధ్యలో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఏం పునాది వేశాడని అడుగుతా ఉన్నా. అమరావతిలో భ్రమరావతి తప్ప ఈ రాష్ట్రంలో ఆయన చేసింది ఏం లేదు, ఆయన ఒరగబెట్టింది ఏం లేదు. అమరావతిలో భ్రమరావతి కేవలం శివరామకృష్ణ కమిటీ 1500 ఎకరాలు రాజధాని కట్టవండి అని చెప్తే 55,000 ఎకరాలు కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగ్ చేసి పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పూనుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పూనుకోవటం కాదు, ఈ రాష్ట్ర అభివృద్ధిని తిరోధకాలు వదిలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆర్థికంగా ధనవంతులకు మరింత డబ్బులు చేకూర్చే విధంగా ఈరోజు అమరావతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టా? ఎక్కడ ఉంది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు? ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే అమరావతి ప్రాంతంలో పెట్టుబడి పెట్టాలంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉంది. ఆ లక్షల కోట్ల రూపాయలు మన బడ్జెట్లో అవకాశమే లేదు. ప్రజలను నిరంతరం మోసం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు ఒక్కరే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఏదైతే ల్యాండ్ పూలింగ్కి 55,000 ఎకరాలు పూలింగ్ చేశాడో ఇవాళ ఎన్ని కోట్ల టన్నులు వ్యవసాయ ఫలాలు ఇవాళ వృధా అయిపోయినాయి, ఎన్ని కోట్ల రూపాయల ట్యాక్సులు వృధా అయిపోయినాయి, ఎంతమందికి ఇవాళ పనికి నిరాదరణకు గురయ్యారు. ఇవాళ అలాంటి ప్రాంతంలో ఏదైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 5,000 రూపాయలు చెప్పండి ఇవాళ మరి ఏదైతే కాంపన్సేషన్ ప్రతి నెల ఇస్తా ఉన్నారు. మీరందరూ కూడా గమనించాలి. ల్యాండ్ అమరావతిలో ఎవరు కొనుగోలు చేశారు? సామాన్యులు కొనుగోలు చేశారా? అమరావతిలో భూములు ఎవరైనా సామాన్య కుటుంబాలు ఎవరైనా మీరెవరైనా కొనుగోలు చేశారా అని అడుగుతా ఉన్నా. ఆర్థికంగా డబ్బులున్నాడు ఎకరం ₹1 కోటి పెట్టి 80 లక్షలు ₹1 కోటి పెట్టి ఎందుకు కొన్నారు? ఎకరం 3 కోట్లు 4 కోట్లు లబ్ధి చేకూర్చాలని. అంటే డబ్బులున్నోడికి ఇవాళ చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తా ఉన్నాడే తప్ప సామాన్య కుటుంబాలకి ఎక్కడ కూడా వ్యత్యాసం రాదు, ఆ లబ్ధి కూడా ఎక్కడ చేరదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తుంటారు, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ఈ తెలుగుదేశం పార్టీ కూటమి 3 పార్టీల కూటమి అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అభివృద్ధి అంటే ఏంటి? అమరావతిని భ్రమరావతి లేదా ఆర్థికంగా బలంలోనికి మరింత బలోపేతం చేయడానికి అని అడుగుతా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాదులు వేసుకుంటా వెళ్తా ఉన్నారు. విద్యా వ్యవస్థ ద్వారా, వ్యవసాయం ద్వారా, ఆరోగ్యం ద్వారా, అలాగే సచివాలయం వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాదులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకుంటూ వెళ్తా ఉన్నారు. రానున్న దశాబ్ద కాలంలో ఈ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నంబర్ 1 స్థానానికి నిలబడిపోతా ఉంది. దానికి బలమైన పునాదులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా మీ అందరూ కూడా తెలుసు. ఇవాళ ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం అవుతా ఉందా లేదా? 2019 ముందు తెలుగుదేశం హయాంలో మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఇవాళ మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటి? ప్రతి కుటుంబానికి సంక్షేమం అందుతుందా లేదా? ఇవాళ ఆర్థికంగా ప్రతి కుటుంబానికి సంక్షేమం అంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతా ఉన్నారు. మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొక 20 ఏళ్లు ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ రాష్ట్రంలో పేదరికం నిర్మూలన అయ్యేంత వరకు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాల్సిన ఆవశ్యకత. అందుకని మీ అందరికీ చెప్తా ఉన్నా, ఇవాళ పొన్నూరు నియోజకవర్గంలో మీరు చూసుంటారు, ఇదే ఐలాండ్ సెంటర్లో 2019లో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించారా లేదా? మరి ఆ రోజు మనం గెలిచిన తర్వాత ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందా లేదా? ఇదే పొన్నూరు సెంటర్ ఐలాండ్ సెంటర్లో ఏదైతే గత శాసనసభ్యుడు ఉన్నాడో 25 సంవత్సరాలు బలంగా తయారయ్యాడు. అవునా కదా? బాగా బలంగా తయారయ్యాడు. ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టేవాడు, ప్రజల్ని భయభ్రాంతులు చేసేవాడు. ఇవాళ నీతులు మాట్లాడుతున్నాడు అయ్యగారు ఇక్కడికి వచ్చి. నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు 25 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన మనం అభివృద్ధి చేశావా లేదా మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఇవాళ ఇక్కడ రోడ్డు వైడనింగ్ గురించి నిరంతరం ప్రజల్ని మోసం చేస్తా వచ్చాడు. ఏదైతే ఈ రోజు ప్రతి వార్డులో కానీ ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ లింక్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకుంటా వెళ్ళామా లేదా? ఇవాళ ఏ గ్రామ సర్పంచ్ వచ్చినా ఏ ఎంపీటీసీ వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కావాల్సిన పని నిమిషాల్లో చేసి ఆ గ్రామ అభివృద్ధికి మనందరం తోడ్పాటు పడ్డామా లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ దీనికి ఏం సమాధానం చెప్తాడు? సిగ్గు లేకుండా ఇవాళ ఏదైతే వాళ్ళ మద్రాస్ కాలం ఉంది, బకింగ్హామ్ కెనాల్,
ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 160 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జ్. ఆ బ్రిడ్జిని ఇవాళ నూతన బ్రిడ్జిగా మనం శంకుస్థాపన చేసుకుని ఇవాళ పనులు మొదలుపెట్టాం. ఫౌండేషన్ కూడా పూర్తి చేశాం. బ్రహ్మాండంగా బ్రిడ్జ్ మొదలైంది. అదేవిధంగా ఏదైతే పెదకాకాని మండలంలో ఉప్పలపాడు, వెంకటకృష్ణాపురం గ్రామాల్లో కనీసం తాగడానికి మంచినీళ్ళు, ఆ ప్రబుద్ధుడు ప్రతి ఎలక్షన్స్ లో నేను మంచినీళ్ళు ఇచ్చే ఎలక్షన్కి వస్తానంటాడు, కానీ ఏ ఎలక్షన్కి పనిచేయాల. ఇవాళ మనం వచ్చిన తర్వాత ఆ గ్రామానికి గుంటూరు కార్పొరేషన్ నుంచి నేరుగా లైన్ ఇచ్చి ఉప్పలపాడు వెంకటకృష్ణానికి మంచినీళ్ళ అవకాశం కల్పించాం. లేకపోతే ప్రతి కుటుంబం నుంచి ప్రతి వ్యక్తి రోజు మోటార్ సైకిల్ మీద క్యాన్ పెట్టుకొని పక్కన హాఫ్ ప్యాట్కి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి కుటుంబం నుంచి. ఇవాళ ఆ అవసరం తీర్చేసి ప్రతి కుటుంబానికి మంచినీళ్ళు ఇచ్చాం ఇవాళ. ఇది నిజమైన అభివృద్ధి అంటే తప్ప ఏదో సంఘం డైరీలో పాల రైతులు బోనస్ని కాజేసిన వ్యక్తి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఏడవలేక చేసిన పని చూసి ఓరవలేక ఇవాళ ఇదే సెంటర్లో ఛార్జ్ షీట్ అంట. ఎవరికి చెప్తాడు సొల్లు కబుర్లు? 2500 కోట్లు నేను కాజేశానని చెప్తా ఉన్నాడు. అరే బాబు, 2500 కోట్లు ఉంటే నిన్ను ఫుట్బాల్ లాగా ఆడేవాడిని, తన్ని కొట్టేవాడిని. ఇంకా నీలాగా పాడి రైతులు బోనస్ల్ని కాజేసిన వాడిని కాదు. నీలాగా సంఘం డైరీ ల్యాండ్ 10 ఎకరాల్ని మరి ట్రస్ట్ భూమికి మలుచుకున్న వాడిని కాదు. నీలాగా ఆ హాస్పిటల్కి వచ్చిన నైవేద్యాన్ని తినేవాడిని కాదు. నాకు దమ్ము ధైర్యం ఉంది. నీలాంటి బొచ్చిన మందిని ఎదుర్కోగలను నేను. అంతేగాని సొల్లు కబుర్లు చెప్పుకుంటానికి కాదు. ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ మీ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క దెబ్బకి ఇవాళ ఏమైందో మీ అందరూ కూడా తెలుసు. నిన్నగాక మొన్న ఏమైంది తెలుసా? బాగా తెలిసింది కదా. మీ దెబ్బ చూపించారు. మొన్న ఏదైతే మురళి గారు నామినేషన్ వేశారో ఆ దెబ్బకి వంకర పోయినాయి కొన్ని. అవునా కాదా? ఎవరి ఉనికి పోవాలి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడా? ఏమనుకుంటా ఉన్నాడు? ఇవాళ ఇంకోటి గుంటూరు పార్లమెంట్ గురించి మీ అందరూ కూడా ఇంకా 2 విషయాలు తెలియజేయాలి. గుంటూరు పార్లమెంటుగా 2 పర్యాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచాడు. ఎవరు ఆయన పేరేంటి? జయదేవ్. నేను ఎప్పుడు కూడా అధికార కార్యక్రమాల్లో ఒక్కరోజు కూడా చూడలా. మీరెప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా. నేనే చూడలా. ఈ 5 ఏళ్లలో ఏ ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో ఒక్కరోజు కూడా గుంటూరు పార్లమెంటు మెంబర్ని చూడలా. అలాంటి వ్యక్తి 10 సంవత్సరాలు గుంటూరు పార్లమెంట్ మెంబర్గా ఎన్నికయ్యి కనీసం ప్రజలకు కనబడలా, లేదు కనీసం ₹1 ఖర్చు పెట్టి ఈ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఏ రోజు కూడా పాటుపడలా. ఇవాళ ఇంకో వ్యక్తిని తీసుకొచ్చాడు. అమెరికా నుంచి దిగుమతి చేశాడు అయ్యగారిని. ఆయన వచ్చి 2 నెలలైందని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏకంగా డబ్బులున్నాయి అహంకారం మదంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాలు విసురుతా ఉన్నాడు. నీకంత సీన్ లేదురా బాబు. అరే కొద్దిగా వాళ్ళకి చెప్పండి రా. వాళ్ళకి ఏదో కొద్దిగా చెప్పండి రా. ఇక్కడ మైండ్ స్క్రూ లూజ్ అయినట్టుంది. కొద్దిగా డబ్బులున్నాయనే స్క్రూ లూజ్ అయినట్టుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేస్తాడా 2 నెలల క్రితం వచ్చి? అరే గుంటూరు మిర్చిని చూసుకో ముందు. ఈ మిర్చి దెబ్బ చూపిస్తాను నీకు. గుంటూరు మిర్చి దెబ్బ చూపిస్తాను. గుంటూరు మిర్చి ఆటికి వస్తే కిల్లా రోజు ఏంటో చూపిస్తారు. పొన్నూరు నియోజకవర్గం వస్తే మీరు చూపిస్తారా లేదా? ఎవరికి చెప్తాడు కబుర్లు? డబ్బులుంటే ఎవరికి గొప్ప? ఈ దేశంలో రిలయన్స్ అంబానీకి కూడా డబ్బులున్నాయి. మరి ఆయన తలుచుకుంటే ఈ దేశ ప్రధాని దేశ ప్రైమ్ మినిస్టర్ కాగలడు. అవునా కాదా? నీకు నిజంగా అంత డబ్బులుంటే పరిశ్రమ పెట్టి 10 మందికి ఉద్యోగాలకు అవకాశాలు కల్పించు. అంతేగాని రాజకీయాలకు వచ్చి గెలిచిన తర్వాత సేవ చేస్తాడంట. ఎవరికి చెప్తాడు? చెవులో పువ్వు పెడతాడు. ఇవాళ మీరు ఏదైతే డబ్బులోనే అహంకారం మదంతో మాట్లాడుతూ ఉన్నాడో నిజంగా మీ అందరికీ చెప్తా ఉన్నా, నీకేమాత్రం సేవ చేసిన దాంట్లో కిలా రోసి చేసిన దాంట్లో 1 వంతు నువ్వు ఎప్పుడైనా సేవ చేసావని అడుగుతా ఉన్నా. ఇవాళ డబ్బులున్నాయని మాట్లాడుతా ఉన్నావు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే మదం పెట్టి కొట్టుకుంటా ఉన్నాడో ఎవరు ఆయన పెంబసాని ఆయన డబ్బులున్నాయని ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? అందుకనే సరైన బుద్ధి చూద్దామా లేదా? మనం సరిగ్గా బుద్ధి చూద్దామా లేదా? గుంటూరు మిర్చి దెబ్బ, పొన్నూరు గడ్డ దెబ్బ చూపిద్దాం వాడికి. నేను ఇదే చెప్తా ఉన్నా. ఈరోజు పొన్నూరు గడ్డ మీద ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించిన ప్రతి కాంగ్రెస్ మన పార్టీ కార్యకర్తల నాయకులందరూ కూడా ఇవాళ మరో ఒకసారి మన పొన్నూరు గడ్డ మీద మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించాల్సిందే. మన దెబ్బ మళ్ళీ వాళ్ళకి చూపించాల్సిందే అని తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మన మురళి ఏ రోజు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాడు.
మరింతగా మరి సేవా కార్యక్రమాలే కాదు, మరింతగా నాతో పాటు ఈ రోజు మీ ఇద్దరం కూడా కలిసి మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తులు మేము. ఎవరు అమెరికా నుంచి వచ్చే వ్యక్తులు కాదు, ఓడినా గెలిచినా ఇక్కడ మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు. అదే అమెరికా వ్యక్తి అయితే ఓడినా గెలిచి అమెరికాలో కూర్చుంటాడు, మీరు ఆయన కలవాలంటే వీసాను పాస్పోర్ట్ తీసుకోవాలి. అవునా కాదా? మేము ఇక్కడే లోకల్గా ఉండాలి, పక్కా లోకల్. అందుకనే వాడికి సరిగ్గా బుద్ధి చెప్పే ఆ టైం ఆసనమైంది. మన నాయకుడు కూడా మరి కొద్ది నిమిషాల్లో రాబోతా ఉన్నాడు. మీ అందరికీ ఒకటే చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. రాబోయే మే 13వ తారీఖు మీరందరూ కూడా మరి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి పొన్నూరు నియోజకవర్గాన్ని, మురళీకృష్ణని, అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ ని మరి ఏదైతే మరి నన్ను గెలిపిస్తారని చెప్పి పేరున మీ అందరూ కూడా మరి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై జగన్.